విజయారి గారు, మీరు చేసినటువంటి ఆరోపణలు అందరూ మాట్లాడుతూ ఉన్నారు. బీజేపీ అది జరిగే పని కాదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సరే, శ్రవణ్ కుమార్ గారు కొంచెం సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆంధ్ర సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క మూలాలు ఇంకా ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడి నుంచి ఇండస్ట్రీని అక్కడ పరిస్థితి బాగోలేదు కాబట్టి ఇండస్ట్రీని ఇక్కడికి తరలించే కార్యక్రమం జరుగుతుందని మాట్లాడుతూ ఉన్నారు. సో నిజంగా ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే ఈ అంశంలో నిజంగా ఇప్పుడు ఈరోజు గద్దర్ గారి యొక్క అవార్డ్స్ ఇవ్వాలని కూడా ఒక ప్రతిపాదన పెట్టారు రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా ఏదైతే నేను మీ దగ్గరకు వస్తాను, లాస్ట్ అండ్ ఫైనల్కి వస్తాను. సో గద్దర్ అవార్డ్స్ ఇవ్వాలనేది ఆయన ప్రధానంగా పెడుతున్నటువంటి, ఎందుకంటే గతంలో కూడా దీని మీద మాట్లాడారు ఆయన. సో ఏంటి మీరు దీన్ని ఏ విధంగా చూస్తారు? అయితే ఇప్పుడు మూలాల్లోకి వెళ్తేనేమో అది అవాస్తవం కాదంట, మూలాల్లోకి వెళ్తేనే అర్థమవుతుంది. ఈరోజు ఒక సముద్రము ఉవ్వెత్తున లేస్తుంది అని అంటే దాని కింద ఎన్నో కదలిక వస్తుంది. ఎట్లా మాట్లాడతారు? ఇప్పుడు వాస్తవంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే చిరంజీవి గారితో తగాదా. ఎందుకు? పార్టీ పెట్టబోతుండు, ఎలా దొక్కాల. ఇది కూడా తప్ప, తప్పని ఎవరు అనలేరు. అందరూ దాని గురించి కొన్ని వందల డిబేట్లు, వేల డిబేట్లు జరిగినాయి. పంచాయత్ అనేది వాస్తవంగా రాజకీయ నాయకులకు, రాజకీయ పార్టీలకు, సినీ ప్రముఖులకు తోటి ఎప్పుడు బెడద ఉంటుంది. ఎప్పుడన్నా పార్టీ పెడతాడా, మాది ఉన్నది ఏమన్నా లాక్కుంటాడా అనేది ఎప్పుడు రాజకీయ పార్టీలకు ఉండాల్సిన లక్షణాలు అవి. కాబట్టి ఆ లక్షణాలలో భాగంగానే ఈరోజు ఎదుగుతున్నటువంటి క్రమంలో ఈ మరి సినీ పరిశ్రమలో ఉన్నటువంటి కథానాయకుల మీద ఇలాంటి ఒత్తిళ్లు జరుగుతూ ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం. గతంలో చిరంజీవి గారి మీద అదే, అంటే ఆయన పార్టీ పెట్టి 17 మంది 18 మంది ఎమ్మెల్యేలను తెచ్చుకున్న తర్వాత మళ్ళీ తన దారికి తెచ్చుకొని కాంగ్రెస్ లో కలుపుకున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ మీకు తెలియదు ఏముందండి. అట్లనే ఉండింటే అది ఇంకా చాలా గొప్పగా ఉంటుండే. కానీ వీళ్ళందరికీ లొంగనోడు ఒకడే ఎన్టీ రామారావు గారు. ఈ రాజకీయ పార్టీలో లొంగనోడు ఒకడే ఎన్టీ రామారావు గారు. ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే, తన సొంత స్నేహితుడు కాబట్టి నంద్యాల మాజీ ఎమ్మెల్యే గారికి ఆయనకు మద్దతు వల్కనీకే పోయింది. కానీ అసలు యాక్చువల్లీ ప్రచారం కాదు, మద్దతు వల్కనీకే. ప్రోటోకాల్ ఇష్యూలో ఎలక్షన్ కమిషన్ తోటి జరిగిన ప్రోటోకాల్ ఇష్యూలో ఎఫ్ఐఆర్ జరిగింది. ఎఫ్ఐఆర్ జరిగిన క్రమంలో ఎలక్షన్ కమిషన్ కు వ్యతిరేకంగా మావాడు ఏం తప్పు చేయలేదు అని మద్దతు వల్కనీకపోయినంత మాత్రాన్ని అంత రాద్ధాంతం ఎఫ్ఐఆర్ అయింది. ఆ ఎఫ్ఐఆర్ తర్వాత ఈ ఎఫ్ఐఆర్, 2 ఎఫ్ఐఆర్లను పెట్టి ఒక యువ నాయకుడిని తొక్కాలని ప్రయత్నం చేసే 2 ప్రభుత్వాలకు ఏంది అని అంటే ప్రజలు గమనిస్తున్నారని మేము అంటున్నాం. ఒకటి, మా కేసీఆర్ గారు ఎవరిని తొక్కాలని ప్రయత్నం చేయాలి, అందరూ బాగుండండి, మేము బాగుండాలి, మా తెలంగాణ ప్రజలు బాగుండాలి అనేది కోరుకున్నారు తప్పిస్తే ఎవరితోటి కాంట్రవర్సియల్ లేదు. తప్పండి అది అది అవగాహన లేని వాళ్ళు అనుకుంటారు, కానీ అదేం తప్పది. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే కస్టమర్ ఫ్రెండ్లీ. ఎవరండి ఇప్పుడు సినిమా చూసే వాళ్ళు ఎవరు? కస్టమర్. నేను కస్టమర్, నేను 1000 రూపాయలు పెడుతున్నప్పుడు కస్టమర్ దగ్గర నుండి మీరు మొదలు పెడతారు. మీరు ప్రేక్షకులు అంటే కస్టమర్, వినియోగదారుడు. అవునా? నా సంతోషం కోసం నేను ఏదో జరసేపటికి 3 గంటలు నా కష్టాన్ని మర్చిపోయి ఏదో అంటే కలగనాలి అంటే హీరోయిన్ తోటి నేను డాన్స్ చేయాలి, అలాంటి హీరోయిన్ నాకు భార్యగా ఉండాలి, ఎస్ సార్. తర్వాత నాకు పరిణామాలతో నేను బాగా కొట్లాడాలి బలంగా. ఇలాంటి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి, అంటే వీరు కళలుగానే ఉంటాయి ప్రజలై. ఎందుకు దాన్ని సాధించుకోవాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి అది సినిమా 3 గంటలు అయిపోతుంది. కానీ ఆ 3 గంటలలో వీడు ఏం చేస్తాడంటే తేలిపోతాడు అన్నాడు, దాంట్లో విహరిస్తాడు ఆకాశంలో. సో ఆ సందర్భంలో 1000 రూపాయలు పెడుతున్నటువంటి కస్టమర్కు థియేటర్లో జరుగుతున్న అన్యాయాలు ఎప్పుడన్నా ఈ సినీ పరిశ్రమకు సంబంధించిన డిపార్ట్మెంట్ అంటే శాఖ మంత్రి ఉంటాడు, ఆ మంత్రి ఏం పని చేయాలండి? నీకు ఒక పని అప్పచెప్తే, అదే నీకు ఒక పని ఏం అప్పచెప్పారు, ఈ పరిశ్రమను అప్పచెప్పారు కదా, దీని మీద నిగరాని ఉండాలన్నా మీరు ఒక్క సంవత్సరంలో ఎప్పుడన్నా రివ్యూ చేసిండా? మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న మేము అడుగుతున్నాము, ఎప్పుడన్నా రివ్యూ చేసినావా? వాళ్ళ కష్టాలు, వాళ్ళ కష్టాలు. తలసాని శ్రీనివాసరావు గారు ఎప్పుడు సినీ పరిశ్రమతో ముడిపడే ఉన్నాడు. పొద్దున్న లేసే సాయంత్రం వరకు దర్శకులతోటి, నిర్మాతలతోటి, హీరోలతోటి ఈ విధంగా ఉన్నారు. వాళ్ళు ఫ్రెండ్లీగా ఉన్నారే తప్పిస్తే వాళ్ళ అష్ట కష్టాలు చూశారు. అవునా? తర్వాత మా అసోసియేషన్ ఉంది, ఆ అసోసియేషన్ ఎన్నికలలో వాళ్ళ దగ్గరుండి ఎవరైనా గెలవండి కానీ మీరు గెలవండి, ఎన్నికల సక్రమంగా నిర్వహించుకొని చేశారు.
అన్నప్పుడు మేము ఏమంటున్నామంటే కస్టమర్ ఫ్రెండ్లీ సినీ పరిశ్రమ ఉండాలి. ఒకటి, సినీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి ఎవరైతే పాత్రధారులు ఉన్నారో, తర్వాత బ్యాక్ ఎండ్లో పనిచేసేవాళ్ళు, తర్వాత ముందు ఫ్రంట్ లైన్లో పనిచేసేవాళ్ళు, వాళ్ళ జీవితాల గురించి, వాళ్ళ కుటుంబాల గురించి ప్రభుత్వాలు పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ కుటుంబాల ఆర్థిక పరిస్థితి, ఈ రోజు పెద్దలందరూ వెళ్ళారు కానీ దాని గురించి ఎవరు అదే కదా వచ్చిన పంచాయతీ. ఇప్పుడు విశ్లేషకులు గారు చాలా చక్కగా చెప్పారు. ఏమన్నారు అంటే అంత పెద్ద డ్రామా, వీళ్ళు డ్రామా ఆడారు, ఆయన డ్రామా ఆడారు. ఇడికెళ్ళి చక్క పోయి మళ్ళీ ఢిల్లీ పోయాడు. ఎందుకు ఢిల్లీ పోయాడు? గంతే. ఇక పంచాయతీ అంతే, ఏముండదు సార్. ఇప్పుడు కేసీఆర్ గారు అటువంటి కేసీఆర్ గారు అటువంటి చంద్రబాబు నాయుడు గారు అటువంటి చంద్రబాబు నాయుడు గారు అంటే మరి ఆంధ్ర ప్రజలకు ఆయన నిజంగానే దేవుడు లాంటోడు. ఆయన మంచి పటిష్టమైనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. తెలంగాణ కోసం చంద్రబాబు నాయుడు గారు మీరన్నా పొగిడారు సార్. తెలంగాణ కోసం దయ్యం అత్యంత శత్రువు ఆయన్నే ఒక్కడే. రాజశేఖర రెడ్డి అయితే పోయిండు, ఈయన ఒక్కడే ఉన్నాడు. ఇక తెలంగాణని ఎట్లా సర్వనాశనం చేయాలి, తెలంగాణ ఆర్థిక పరిస్థితిని ఎట్లా కొలగొట్టాలి, నేను నా ఆంధ్ర ప్రజలను ఏ విధంగా ఇక్కడ నుండి తరలించాలి ఆంధ్రప్రదేశ్కు, లేకపోతే డబ్బంతా తెలంగాణలో ఉంది, వాళ్ళ ఆస్తులు తెలంగాణలో, ఆంధ్ర ప్రజలై, తర్వాత వాళ్ళ పరిశ్రమలు తెలంగాణ. అప్పుడు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ పెట్టి అక్కడ కూడా గెలవాలని అక్కడ కూడా పరితపించారు కదా, అక్కడ కూడా దాన్ని కూడా ఒక్క మాట సార్, ఒక డిఎన్ఏ ఉంటది. ఆంధ్ర ప్రజలు చాలా సౌమ్యులు, చాలా తెలివిపరులు. సముద్రంలో చేపలు ఎంత తెలివిగా ఉంటాయో అంత తెలివిపరులు ఆంధ్ర ప్రజలు. తెలంగాణ వాడు ఏడున్నాడు ఆనే ఉంటాడు. వాడు ఊరు వదిలి పోడండి. మనకు వచ్చిన పంచాయతీ తెలంగాణకున్న గుణం అది. ఎటుపోడు, సావననే వస్తాడు కానీ ఊర్లోనే ఉంటాడు. కానీ ఆంధ్ర ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా, మీరు ఆంధ్ర వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు కదా మామూలుగా. రాజస్థాన్ ముందు బీహార్ వాళ్ళు బతుకుతున్నారు, ఇంతమంది ముందు తెలంగాణ ఉద్యమంలో కూడా ఏనాడు కూడా వాళ్ళ గురించి మాట్లాడలేదు. కేవలం ఆంధ్ర పాలకులు ఆంధ్ర ప్రజలు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత వాస్తవంగా అది వాస్తవ స్థితి, తప్పు కాదు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. జర రండే అంటే ఆయన మాట వింటలేరు, వీళ్ళు వింటలే ఎవరు. మేము హైదరాబాద్ వదిలిపెట్టి ఎక్కడ వస్తాం, మేము రామ్ సార్ అనే దాంట్లో ఉన్నారు. అయితే థియేటర్లలో ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి, శౌచాలయాలు ఎట్లా ఉన్నాయి, ఎప్పుడన్నా చూసారా? తర్వాత ర్యాగింగ్ జరుగుతుంది అక్కడ, ఏమో టీజింగ్ జరుగుతుంది. మహిళలు బాలికలు పోయినప్పుడు, జంటలు పోయినప్పుడు, సినిమా చూసి వెళ్ళేటప్పుడు రక్షణ లేదు సినిమా థియేటర్లో. దాని గురించి ఎవరైనా ఆలోచన చేసిర్రా? చేయలే. గతంలో కూడా మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అట్లా ఏం కాదు. మా ప్రభుత్వంలో కట్టుదిట్టమైన వ్యవస్థ, ప్రధానమంత్రి స్వయంగా మెచ్చుకున్నాడండి. ప్రధానమంత్రి గారు, ఎంతో మంది ముఖ్యమంత్రులు ఈ రోజు ఈ తెలంగాణ పోలీసు వ్యవస్థను చూసి నేర్చుకోవాలనే స్థాయిలో ఉన్నది. కానీ ఈ ఒక సంవత్సరంలో, ఈ గడిచిన సంవత్సరంలో సర్వనాశనం అయిపోయింది. తెలంగాణ పోలీసు బ్రాండ్ ఇమేజ్ కూడా దెబ్బతిన్నది, హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతిన్నది, తెలంగాణ రాష్ట్ర ఇమేజ్ దెబ్బతిన్నది. అట్లనే ఒకటి మీకు నాకు సినిమా కథలో ఈరోజు సెన్సార్ బోర్డు ఉందండి. సినిమా కథలో దేశానికి సంబంధించిన, రాష్ట్రానికి సంబంధించినటువంటి సంస్కృతి సాంప్రదాయాలు, తర్వాత దాని ఇదిమిత్తము అవన్నీ ఉంటాయి, పూర్వపరాలు. వాటిని అన్ని మర్చిపోయి ఓన్లీ కమర్షియల్ 90% కమర్షియల్ సినిమాలు తీస్తా ఉన్నారు. సెన్సార్ బోర్డు ఎట్లా అనుమతిస్తుందండి? ప్రజల ఆదరణ పొందుతున్న సినిమాలు ఈ రోజు బాలీవుడ్ ను కూడా ధీటుగా టాలీవుడ్ ఎదిగింది ప్రపంచ స్థాయిలో. ఈ రోజు టాలీవుడ్ ఈ రోజు దాదాపుగా పుష్ప సినిమా 1705 కోట్లు రిలీజ్ చేసింది ఈ రోజుకి ప్రజెంట్. దేశ చరిత్రలో ఎక్కడ దాన్ని ఏమంటున్నామంటే దొంగ, దొర, పోలీస్, ఈ వ్యవస్థలు ఉన్నాయి కదా. భారత రాజ్యాంగంలో 3 వ్యవస్థలు ఉన్నాయండి. ఆ 3 వ్యవస్థలలో ఇప్పుడు మరి జడ్జిల గురించి, తర్వాత అడ్వకేట్ల గురించి ఇంత సిల్లిగా మాట్లాడుతూ ఉన్నారు. అదొక పెద్ద హుందాతనంతో చూపించాల్సిన అవసరం ఉంది సినిమాలలో. దాన్ని ఒక మొత్తం వాస్తవమే. ఎందుకు అని అంటే నీవు మంచి నేర్పు జనాలకు, నిన్ను చూసే నేను యు ఆర్ ద ఐకాన్. సినీ పరిశ్రమ అనేది ఐకాన్ అండి, అది ప్రచార మాధ్యమం. అట్లా అనుకుంటే మరి సినిమా రిలీజ్ అవ్వకూడదు. నా పిల్లడు స్మగ్లరు, మన ఎర్రచంద్రం పొద్దుగాల మా పోరగాడు అంటాడు, నేను పుష్ప
అంటాడు, ఇక పుష్ప 2 అంటాడు. అరే ఏం పుష్పరా? అరే పుష్ప అంటే వాడు స్మగ్లర్ కావన్నా? అరే ఎట్లా మాట్లాడతారు? అదే మరి అంటే నేనేమంటున్నానంటే అలాంటి వాటిని యాక్సెప్ట్ చేస్తున్నారు, సినిమాలాగా చూడాలి సార్. మా పిల్లలను పాడు చేస్తా ఉన్నారు అంటున్నా. మేము చెప్పబోయేది ఏంటంటే ప్రతి పౌరునికి మంచి నేర్పే సినిమాలు తీయండి, మీరు చెడు సినిమాలు తీయొద్దు. సెన్సార్ బోర్డు ఉన్నది. అశ్లీల చిత్రాలు, హీరోయిన్ బట్టలు వేసుకుంటారు రాండి సరిగా వాళ్ళ స్థానంలో మన బిడ్డలు చూసుకుంటే అప్పుడు అర్థమవుతుంది. అంటే ఇంత కట్టడి లేని సినీ పరిశ్రమ ఎట్లా మరి ఈ ప్రజలు ఒప్పుకుంటున్నారు అనేది మీరు అంటారు. ఎన్ని కోట్లు సెన్సార్ బోర్డు పట్టించుకోవాలి. మావాడు ఏం చేస్తాడంటే మా పిల్లలు అంటే అందరి పిల్లలు అంటే నా మీద అనుకోవాలి, ఎందుకంటే వాళ్ళ పిల్లలు అంటే కోపం వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారంటే తండ్రి దగ్గరికి వెళ్ళి 1000 రూపాయలు దొంగతనం చేసి 500 దొంగతనం చేసి సినిమా జున్నికి పోతుంది. ఎందుకు? అక్కడ హీరోయిన్ జున్నికి ఎవరు, హీరోయిన్ జున్నికి ఎవరు? ఎందుకు? ఆమె నిండు బట్టలు వేసుకున్నది అనుకో, ఈ నిండు బట్టలు వేసుకుంది అనుకో, పంచాయతీ లేదు, దాన్ని ఎవరు కట్ చేయాలని సెన్సార్ బోర్డు కట్ చేయాలి, మాట్లాడాలి, ప్రొడ్యూసర్ కట్ చేయాలి. ఇది తప్పు జరుగుతా ఉంది అనేది. కాబట్టి సినీ పరిశ్రమలో మహిళలకు వాళ్ళకు అసలు నిజంగా కూడా చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా వాళ్ళకి న్యాయం జరగట్లేదు. వాళ్ళ మీద ఏది అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి, వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు. వాళ్ళు చెప్పలేని పరిస్థితులలో ఉన్నారు మహిళలు. ఈ వీటిలన్నిటి మీద మాట్లాడాలి. ఇవన్నీ కూడా నెక్స్ట్ రౌండ్ లో నెక్స్ట్ మీటింగ్ లో ఇవన్నీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు వాళ్ళ గురించి అక్కడ చెప్పేటప్పుడు ఒక ఎమ్మెల్యేలను ఒక హీరో, ఒక మంత్రిని ఒక హీరో ఎట్లా తిడతాడంటే అట్లా తిడతాడు. ఆ డైలాగులు చూడండి మీరు, ఆ డైలాగులు చూడండి. అట్లనే ఒక యూపీఎస్సీ అధికారులు ఉంటారు, ఒక కలెక్టర్ ఉంటాడు, ఒక ఐపీఎస్ అధికారి ఉంటాడు. వాళ్ళని బట్టలిప్పి కొట్టుడు కూడా ఇది ఎక్కడనే. అరే ఇది రాజ్యాంగ విరుద్ధం కదా. సినిమా దాకా పోతున్నారు అంటే ఇక్కడ ఇన్స్పిరేషన్ ఏది? సినిమా చూస్తున్నావు, నువ్వు అడ్వర్టైజ్ చేస్తున్నావు అంటే సబ్జెక్ట్ ని అడ్వర్టైజ్ చేస్తున్నావు అన్నప్పుడు ఈ ప్రొడక్షన్ ఏదైతే ఉండవు, ఉత్పత్తి మీద కూడా నువ్వు అడ్వర్టైజ్ చేస్తా ఉన్నావు. నువ్వు ఏదైతే ప్రొడక్షన్ అడ్వర్టైజ్ చేస్తా ఉన్నావో ఈ సబ్జెక్ట్ కూడా ప్రొడక్షన్ కదా అన్నప్పుడు ఆ ప్రొడక్షన్ ఎంత మంచిగా ఉండాలి, ఎంత చక్కగా ఉండాలి, నైతిక విలువలు మొత్తం నశించిపోయింది. వాటి మీద మాట్లాడి చర్చ చేయకుండా నీకెంత నాకెంత ఏమే అడిగా మీరు ఏం లేదు. ఎక్కడ చూడు కుండ కాలైపోయింది తెలంగాణ కుండ. కేసీఆర్ గారు మొత్తం ఎత్తుకపోయాడు. ఏమున్నది? ఏం లేదు, దీన్ని నింపుని లేదా మీ కథ చూస్తా, లేదంటే ఉండే బ్లాక్ మెయిల్ రాజకీయాలు కదా. ఇంతకంటే వేరేది ఏముందో మీరు ఆలోచన చేయండి. గాంధీ గారికి తర్వాత విశ్లేషకులు ఒక 2 పాయింట్లు చెప్పారు, సమాధానం చెప్పండి. ఇప్పుడు బెనిఫిట్ షోలు తర్వాత సినీ టికెట్లు పెంచడం కాదు, దానికి మనకేం ప్రజలకు ఏమొస్తుంది? అందుకనే వద్దన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు వద్దన్నారు. అయితే దీంట్లో జరుగుతున్న అవకతవకలు ఏంటి అంటే ఇప్పుడు గతంలో ఇప్పుడు హెచ్ఎండిఏ ఉందండి, మేము ఇంతకుముందు చెప్పా. హెచ్ఎండిఏ అనేది స్వయం ప్రతిపత్తి ఉంది, జిహెచ్ఎంసి స్వయం ప్రతిపత్తి ఉందండి. క్యాబినెట్ దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. దాంట్లో రిక్రియేషన్ యాక్ట్ రిక్రియేషన్ యాక్ట్ ఉంటుంది. చెప్పండి. సరే ఇక సార్ చెప్తా ఉన్నారు, స్వామి గారు చెప్తా ఉన్నారు, కానీ మేము అన్ని నిబంధనలు చెక్ చేసినాం కదా, దాంట్లో ఎక్కడ కూడా లేదు. దాంట్లో స్వయం ప్రతిపత్తి ఉంది. ఎంత వరకన్నా కూడా జిహెచ్ఎంసీ ఖర్చు చేసుకునే అధికారం